హలో మై డియర్ అండ్ డియర్, ఎలా ఉన్నారు? చాలా రోజులైందండి వీడియో చేసి. కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల వీడియో చేయలేకపోయాను. మొన్న మాకేదో పని ఉండి మచిలీపట్నం వెళ్ళానండి. అక్కడ మున్సిపల్ పార్కుని చూసాను, చాలా బాగుంది. ఎప్పుడో 10 years బ్యాక్ చూసాను. చాలా డెవలప్ అయింది, చాలా బాగుంది. పెట్ యానిమల్స్ ఉన్నాయి అక్కడ. అంటే ర్యాబిట్స్ ఉన్నాయి, టాటాయిస్ ఉన్నాయి, కొన్ని బర్డ్స్ ఉన్నాయి. వాటి చూస్తుంటే అసలు చాలా బాగుంది. అది మెయింటైన్ చేయడం చాలా కష్టమండి అక్కడ. వాటిని పెట్ యానిమల్స్ని పెంచుతున్నారు అంటే అంత జాగ్రత్తగా వాటి పట్ల ఎంత కేరింగ్ ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి ముందు ముఖ్యంగా. పెంచే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే పార్క్ కూడా చాలా వరకు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. ఫస్టే ఆది దంపతులు శివుడు పార్వతి ఉన్నారు, చాలా బాగుంది. ఒక పక్కన జింకలు పెట్టారు. అసలు మొక్కలైతే చాలా వెరైటీస్, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చెట్లలో అసలు సమ్మర్లో కనుక అక్కడ కూర్చుంటే అసలు టెంపరేచర్ అనేది తెలియనంత ఒక హాయిగా ఉందండి. ఏసీలో ఉన్నట్టే ఉంది. అసలు అంత బాగుంది. మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. అంటే ఎప్పుడూ టాపిక్ ఉంటూనే ఉంటుంది, ఎవరొకళ్ళు ఉంటూనే ఉంటారు కదా. ఈవినింగ్ తిరుగుతూనే ఉంటారు. వాకింగ్ ట్రాక్ కానీ అది చాలా బాగుంది. వాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు. అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అందులో వాటిని చూసి ఆ ర్యాబిట్స్ కానీ అవి చూసి చేయాలనిపించింది. వీడియో చేశాను చిన్నది. చాలా రోజులైంది మిమ్మల్ని పలకరించుకోవడం అనేది, ఈ రకంగా పలకరిద్దాం అనిపించింది. పలకరించాను. స్టాచ్యూలు ఉన్నాయి అక్కడ. లేడీ చిన్న చిన్న 2 జింకలు, లేళ్ళు, అవి స్టాచ్యూలు కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. వాటి వీలైనంత వరకు కొంచెం మాకు లంచ్ బ్రేక్ లేదో ఖాళీ ఉంటే అటు తిరుగుతూ ఒకసారి తిరిగి చిన్న రౌండ్ వేసి అవి చేశాను అనమాట. టాటాయిస్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయి. వాటికి క్లారిటీకి ఇంకా తీద్దాము అంటే నాకు కుదరలేదు. కొంచెం దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ చుట్టూ ఫెన్సింగ్ లాగా వేసేసింది, కుదరలేదనమాట వెళ్ళడానికి. అందుకని దూరం నుంచి అలా తీశాను. చాలా బాగుంది. హ్యాపీగా ఒక 1 hour కనుక ఆ చెట్లని వాటిని చూస్తుంటే, ఒక 1 hour కనుక మనం అందులో స్పెండ్ చేస్తే చాలా పీస్ఫుల్గా మంచి ఎయిర్తో, అంటే మంచి గాలిని పీల్చుకుని హాయిగా బయటకు వస్తాం అనిపించింది. చూడండి, మీరు కూడా ఒకసారి వెళ్ళి